ఎంత చక్కగా పూస పూసలాగా వచ్చిందో నెయ్యి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నెయ్యిని ప్రిపేర్ చేస్తున్నానండి. నేను చేసే పద్ధతిలో మాత్రం మీరు నెయ్యి చేసినట్లయితే డబుల్ క్వాంటిటీ అయితే వస్తుందండి. ప్రతిరోజు మీగడని తీస్తూ డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినట్లయితే 1 వీక్ అలా కలర్ చేంజ్ అవుతుందండి. అందుకే డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వలన గట్టిగా అయితే ఉంటుందండి మీగడ. సో మనం ప్రిపేర్ చేయడానికి ఒక 2-3 అవర్స్ ముందే బయట తీసి ఉంచినట్లయితే మనం ప్రిపేర్ చేసే టైంకి మెత్తగా అయితే అయిపోతుందండి. ఆ తర్వాత ఒక బౌల్లో తీసి మనం పాలు గోరువెచ్చగా అయిన తర్వాత తోడు పెట్టుకుంటాం కదా అండి, ఈ మీగడ కూడా అలాగే గోరువెచ్చగా అయిన తర్వాత పెరుగుతోటి తోడు పెట్టుకొని ఒక 12 అవర్స్ అయితే ఉంచాలండి. నేనైతే నైట్ టైం తోడు పెట్టుకున్నాను. మార్నింగ్ చూసేసరికి ఇలా గట్టిగా అయితే అయిపోయింది. ఆ తర్వాత కొంచెం కొంచెం మిక్సీలో వేస్తూ ఫస్ట్ ఐస్ వేసి మిక్సీ పడితే ఇలా అయితే వచ్చిందండి టెక్స్చరు. ఆ తర్వాత ఇందులో కూల్ వాటర్ వేసి మిక్సీ చేసినట్లయితే వెన్న అంతా పైకి తేలి కింద మాత్రం బటర్ మిల్క్ అనేది మిగిలిపోతుందండి. ఇలా వచ్చిన వెన్నె మొత్తాన్ని కాస్త కాస్త తీసుకుంటూ లడ్డులాగా చేస్తూ కూల్ వాటర్ వేసి పక్కన పెట్టిన బౌల్లో ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలా చేయడం వల్ల గట్టిగా అయితే అవుతుంది. ఆ తర్వాత అన్ని లడ్డూలని ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ అయిపోయాక బౌల్ తీసుకొని ఇలా ఒక్కొక్క వెన్నె లడ్డూలని యాడ్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలండి. హై ఫ్లేమ్లో చేసినట్లయితే అడుగు మొత్తం మాడిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఓన్లీ మధ్యలోనే కాకుండా సైడ్స్కి కూడా అటు వస్తుంది కదా, అది కూడా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా చేస్తుండగా మెల్లమెల్లగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫైనల్లీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారాక ఆ తర్వాత ఇలా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలండి ఫిల్టర్ చేస్తూ. వెన్న తీసాక మిగిలిన మజ్జిగంతా యూజ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు పడేయకండి. ఈ పద్ధతిలో చేయడం వలన క్వాంటిటీ అనేది డబుల్ అయితే వస్తుందండి. చూశారుగా, 1/2 kg కంటే ఎక్కువనే వచ్చింది. సో మీకు ఈ మెథడ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.